గతంలో ఎన్నడూ లేని విధంగా వచ్చిన భక్తులు, పిల్లలు పెద్దలు అనేది తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వచ్చి ఈ లింగమయ్యను దర్శించుకుంటున్నారు. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పౌర్ణమి రోజులలో ఈ యాత్ర జరుగుతుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. సలేశ్వరం లింగమయ్య జాతర గత కొన్ని రోజుల నుండి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చాలా వైరల్ అవుతుంది. భక్తులు కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా వచ్చి ఈ లింగమయ్య జాతరలో పాల్గొంటున్నారు. కేవలం ఒక్క రోజులోనే 4 లక్షల మందికి పైగా భక్తులు వచ్చి ఈ లింగమయ్యను దర్శించుకున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా ఇక్కడికి వచ్చి ఆశ్రయం పొందినట్లుగా చరిత్ర ఉంది. మన తెలంగాణలోనే కాదు, దక్షిణ భారతదేశంలో ఇలాంటి దేవాలయాన్ని మీరు మరెక్కడా చూసి ఉండరు. ఈ ఆలయంను దక్షిణ భారతదేశ అమర్నాథ్ యాత్రగా పిలుస్తున్నారు. మరి ఇంత గొప్ప ఆలయం గురించి మనకు ఎన్నడూ వినిపించలేదు, కనిపించలేదు అంటే నేనైతే కంప్లీట్లీ రాంగ్ అని చెప్తాను. మనమే ఈ ఆలయం గురించి, ఈ ఆలయం యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకోలేకపోయాము. ఈ జాతర కొన్ని వందల సంవత్సరాల నుండి జరుగుతుంది. ఈ జాతరను ఇక్కడ నివసించే చెంచులు మాత్రమే పూజారులుగా ఉండి ఈ జాతరను నిర్వహిస్తున్నారు. ఈ వీడియోలో సలేశ్వరం లింగమయ్య జాతరకి ఎలా వెళ్ళాలి, ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి, చరిత్ర ఏంటి అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే వీడియోకి ఒక్క లైక్ చేయండి. మీ లైక్ అనేది ఈ వీడియోకి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ ఆలయం తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా దట్టమైన నల్లమల్ల అడవి ప్రాంతంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఉంది. ఈ ఆలయం శ్రీశైలం నుండి 80 కిలోమీటర్స్ దూరంలో, హైదరాబాద్ నుండి 180 కిలోమీటర్స్ దూరంలో, మహబూబ్ నగర్ నుండి 130 కిలోమీటర్స్ దూరంలో, నాగర్ కర్నూలు నుండి 80 కిలోమీటర్స్ దూరంలో, నంద్యాల నుండి 220 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇప్పుడు మనం ఇండియాలోనే అతి పెద్ద రిజర్వ్ ఫారెస్ట్ అమ్రాబాద్ ఫారెస్ట్ కి అయితే ఎంట్రీ అవుతున్నాము. ఇక్కడ మనం ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి. 2 వీలర్స్ కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ నుండి మనం ఒక 20 కిలోమీటర్స్ అయితే లోనికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ 20 కిలోమీటర్స్ రోడ్డు మాత్రం కంప్లీట్ గా మట్టి రోడ్డు ఉంటుంది. కాస్త ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే మాస్క్ కూడా తప్పనిసరిగా పెట్టుకోండి. 20 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ వెహికల్ అయితే పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వెహికల్ పార్కింగ్ చేసి అలా జస్ట్ కొద్దిగా ముందుకు వెళ్తే మీకు ఇక్కడ ఆటోస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఒక్కరికి 30 రూపీస్ టికెట్ తీసుకుంటారు. ఒక 2-3 కిలోమీటర్స్ అయితే ముందుకు తీసుకెళ్లి మీ ట్రెక్కింగ్ పాయింట్ దగ్గర మిమ్మల్ని వదిలేస్తారు. ఇక్కడ మీకు అన్నదాన కార్యక్రమాలు అయితే చాలా జరుగుతాయి. కొద్దిగా తినేసి మీ ట్రెక్కింగ్ పాయింట్ దగ్గరికి చేరుకోండి. మీరు టిఫిన్ చేసేసి కొద్దిగా ముందుకు వెళ్తే మీ ట్రెక్కింగ్ పాయింట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుండి మీరు 4 to 5 కిలోమీటర్స్ అయితే ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అడవిలో దొరికే వనమూలికలు కూడా ఇక్కడ ఉన్నాయి మనకు, చూడండి. ఇప్పుడు ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటి, ఇక్కడ మహాదేవుడు ఎలా వెలిశాడు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంతో అందమైన ప్రదేశం, ప్రకృతి కొండల మధ్య సంవత్సరంలో కేవలం 3 లేదా 4 రోజులు మాత్రమే ఈ యాత్ర జరుగుతుంది. ఈ ఆలయం దగ్గర శ్రీలంక నుండి వచ్చిన బౌద్ధ భిక్షులు ఆరామాలు, విహారాలు కట్టించారంట. ఆరామాలు అంటే సన్యాసులు నివసించే ప్రదేశం. అలాగే ఈ దేవాలయం దగ్గర 2060 కాలం నాటి శిలాశాసనాలు, ఇక్ష్వాకుల కాలం నాటి కట్టడాలు ఈ ఆలయం దగ్గర మనం చూడవచ్చు. అంటే ఈ ఆలయం దాదాపు 1500 సంవత్సరాల కంటే పైబడిందే. అలాగే ఇక్కడ విష్ణు కుండీల కాలం నాటి కట్టడాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం ఎడమ వైపున బ్రాహ్మీ లిపిలో శాసనం కూడా చెక్కబడింది. అలాగే అతి ప్రాచీనమైన తెలుగు శాసనం కూడా ఉంది. 100 సంవత్సరాల కిందటే నిజాం నవాబు ఈ ఆలయానికి దగ్గరలో వేసవి విడిది కేంద్రాన్ని ఏర్పాటు చేశాడంట. దాదాపు కొన్ని వందల సంవత్సరాలు ఇక్కడ నివసించే చెంచులు మాత్రమే ఈ ఆలయానికి పూజలు నిర్వహించేవారు. కాలక్రమేణా కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ ఆలయం ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రతి సంవత్సరం ఈ యాత్ర చైత్ర శుద్ధ పౌర్ణమి రోజులలో మాత్రమే జరుగుతుంది. ఈ సంవత్సరం 2025 ఏప్రిల్ 11, 12, 13 రోజులలో జరిగింది. ఇప్పుడు మిస్ అయిన వాళ్ళకి మళ్ళీ వచ్చే సంవత్సరంలోనే అందుబాటులో ఉంటుంది. మీరు అప్పటి వరకు వేచి చూడాల్సిందే. నిజంగా చెప్తున్నా, మీ లైఫ్ లో ఒక్కసారైనా సరే ఇక్కడికి రండి. మనకి ఆ మహాదేవుడి దర్శనం అంత సులువుగా అయితే రాదు. ఈ ఆలయం గురించి పాల్గొని సోమనాథుడు విశేషంగా వర్ణించాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కూడా ఇక్కడ ఆశ్రయం పొందినట్లుగా చరిత్ర ఉంది. ఇక్కడ ఆ మహాదేవుడు స్వయంభుగా వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి. నేనైతే ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం, కానీ ఇక్కడికి వచ్చిన భక్తులు మాత్రం కొందరు 10 సార్లు 20 సార్లు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారంట. అలాగే ఇక్కడ ఎంతో అద్భుతమైన అతి పొడవైన జలపాతం కూడా ఉంటుంది. ఈ జాతర జరిగే సమయంలో ఈ జలపాతం అమృతం లాగా మారుతుందంట. ఈ జలపాతం సంవత్సరం పొడవునా 365 రోజులు వస్తూనే ఉంటుంది.
భక్తులందరూ వస్తున్నాం లింగమయ్య, వస్తున్నాం లింగమయ్య అంటూ నినాదాలు చేసుకుంటూ వస్తున్నారు. అలాగే వెళ్ళేటప్పుడు కూడా వెళ్ళొస్తాం లింగమయ్య, వెళ్ళొస్తాం లింగమయ్య అంటూ నినాదాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ సంవత్సరం లింగమయ్య జాతర అంగరంగ వైభవంగా జరిగింది. కేవలం 3 రోజుల్లోనే 10 లక్షలకు మందికి పైగా భక్తులు వచ్చారు. షురు అయింది మనదిగా. ఇదే దగ్గరలో ఉంది కదా, ఇంకా లోపలికి పోవాలా? ఓకే ఫ్రెండ్స్, ఈ సలేశ్వరం లింగమయ్య గురించి మీకు కంప్లీట్గా తెలిసిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో అద్భుతమైన దేవాలయాల గురించి మీకు వివరిస్తాను.